హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణైతే ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసైతే మా పిల్లల బట్టలు ఆర్గనైజేషన్ ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి వీడియో అయితే తీశాను. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్తోని నా వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడైతే మా పిల్లల బట్టలు మొత్తం కబోర్డ్స్ ఆర్గనైజేషన్ చేస్తున్నానండి. అయితే ఫస్ట్ అయితే వాళ్ళు పండగకి అప్పుడప్పుడు అకేషన్కి ఏవేవి బట్టలు వేసుకుంటారు అనేది ఫస్ట్ ఆ బట్టలైతే ఒక ఇలా సూట్ కేసులో సర్దేస్తున్నాను. ఇంతకుముందైతే నాకు కబోర్డ్‌లో ఉండేవి ఈ బట్టలనేవి. కానీ డైలీ వేరు తర్వాత ఇవన్నీ బట్టలనేవి అన్నీ కలిసిపోయి మొత్తం గందరగోళం తయారయ్యాయి. అందుకనే ఇక్కడైతే నేను ఈ బట్టలనేవి ఇలా ఒక బాక్స్‌లో ఇలా పెట్టేస్తున్నాను. ఈ బట్టలైతే అన్నీ మా పాపయండి. దాదాపు తనకు లంగా ఓణీసే దాదాపు ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మా పాపకు ఎవ్రీ ఇయర్ పండగ వచ్చిందంటే చాలు వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ లంగా జాకెట్ అన్నా లంగా ఓణి అన్న కుట్టిపియమంటాడు. అందుకనే ఆమెకు చూడండి అసలు ఎన్ని లంగా ఓణీలు ఉన్నాయో. తర్వాత ఆమెకు క్రాఫ్ట్ టాప్స్ ఎక్కువ ఉన్నాయండి. లంగా ఓణీలు అండ్ క్రాఫ్ట్ టాపే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేపిస్తాను పాపకి. ఇదిగోండి ఈ రెడ్ కలరు ఈ లంగోని మాత్రం నేను స్టిచ్చింగ్ చేస్తానండి. దాదాపు పట్టు లంగాలన్నీ నేనే ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను. ఓన్లీ పైన టాప్ ఒకటే బయట కుట్టిపిస్తాను. అందుకనే నాకు కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. మనము అన్నీ బయటకి ఇవ్వాలంటే దాదాపు కుట్టియడానికే మనకు 1500, 2000 అలా అవుతుంది. ఈసారి అయితే నేను దసరాకు ఇదిగోండి ఇలా క్రాప్ టాప్స్ ఇవి రెడీమేడ్ తీసుకున్నాను. అండ్ బర్త్డేకి కూడా నేను రెడీమేడే తీసుకున్నాను. ఈ దసరాకైతే నేను ఏం స్టిచ్ చేపియలేను. మనకు స్టిచ్ చేపించిన ఆ కాస్ట్లోనే మనకు అంటే రెడీమేడ్ చాలా మంచివి వస్తున్నాయి అన్నమాట. అందుకనే నేను ఈసారి అయితే మా పాపకు కుట్టించలేదు. ఈ లంగా ఓణి అయితే నేను లాస్ట్ ఇయర్ దసరాకు తీసుకున్నాను. అసలు ఎంతమంది కామెంట్ చేస్తారు ఈ లంగా జాకెట్కి అయితే. ఎందుకంటే ఇది ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ స్టిచ్ చేయించారు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తారండి. ఇదైతే ఆర్గాంజా శారీ తీసుకున్నాను. 1100 ఏమో పడింది నాకు. తర్వాత లోపలైతే అస్తర్ తీసుకొని నేనే ఇంట్లో స్టిచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వీలైతే పక్కన ఫోటో యాడ్ చేశాను మా పాపది. తర్వాత ఇలా ఇద్దరు పిల్లలై మా బాబుయి తక్కువనే ఉంటాయండి. ఎందుకంటే వాడు దాదాపు అన్ని కుర్తాలే వేసుకుంటాడు. సో కొత్త బట్టలైతే నేను ఇలా సూట్ కేస్లో అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మా కబోర్డ్స్ ఎంత గందరగోళం అయ్యాయి అంటే నేను దసరా రోజే ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను. కానీ దివాళీ కల్లా చూడండి మా బట్టలు అనేవి ఎలా తయారయ్యాయో. అసలు డైలీ వెతకడమే ఏ టీషర్టు వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి డైలీ వెతకడము, మళ్ళీ అవన్నీ తీసి లోపల వేయడము ఇదే సరిపోతుందండి. అందుకనే ఈరోజు ఎలాగైనా సరే మొత్తం ఈ బట్టలన్నీ సర్దేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. మా పాప ఏంటంటే డైలీ అంటే ఈరోజు వేసుకున్న టీషర్టు రేపు ఉతికేస్తాం కదా, మళ్ళీ అదే అంటే పైన ఏది కనిపిస్తున్నాయో అవే వేసుకుంటున్నారు పిల్లలు. కానీ అసలు కింద మీరు చెప్తే నమ్మరండి, అసలు ట్యాగ్స్ తీయని టీషర్ట్లు కూడా అలానే పడున్నాయి అన్నమాట. పైన ఏది కనబడితే వాళ్ళు అది వేసుకోవడము వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ చూడండి ఇన్ని టీషర్ట్లు, ఇన్ని ప్యాంట్ సెట్లు ఇన్ని ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఇవన్నీ అసలు మా పిల్లలు ఎప్పుడు వేసుకోరు. పైన ఏది కనిపిస్తే అదే వేసుకుంటారు. తర్వాత వీళ్ళు వేసుకోవడం కంటే ఎక్కువ కూడా అసలు టీషర్ట్స్ అయితే ఎన్ని ట్యాగ్స్ తీయని కూడా ఎంత చిన్నగా అయినాయి అంటే చాలా చిన్నగా అయినాయి బట్టలు. మంత్లీ కంపల్సరీ ఇలా బట్టలు అనేవి వాళ్ళు వేసుకొని తీసి పడేసానండి. వాళ్ళు వేసుకోవడం కంటే ఎక్కువగా కూడా వాళ్ళు వేయనియే ఎక్కువ వెళ్తాయి. అయితే మనం ఏం చేయాలంటే పిల్లలకి కనబడే విధంగా అన్నీ మనము సర్ది పెడితే వాళ్ళు డైలీ ఒకటి తీసి వేసుకుంటారు.
ఇక్కడ చూడండి నా టాప్స్ అయితే ఎన్నున్నా కానీ మొత్తం కలిసిపోయినాయి. మా పిల్లల బట్టలలో మొత్తం కలిసిపోయినాయి. అంటే మనకేదన్నా అకేషన్ ఉన్నప్పుడు మనకేదన్నా దొరకలేదనుకోండి, ఇంకా అన్నీ తీయడము, మళ్ళీ అన్నీ పెట్టడము, అలా గందరగోళం అయిపోయినాయి మొత్తము. చూడండి. ఇక్కడైతే మా పిల్లల బట్టలు ఏవేవి అవసరము, వాళ్ళకి ఏవేవి వస్తున్నాయి అని చెప్పేసి అన్నీ చూసి తీసేస్తున్నానండి. వచ్చేటివి మాత్రం ఇలా అన్నీ ఫోల్డ్ చేసేసుకుంటా ఇలా పెట్టేస్తున్నానన్నమాట. చాలా వరకైతే మా పిల్లలకి 1 మంత్‌కి ఒకసారి కంపల్సరీ తీసి పడేస్తాను. ఎందుకంటే ఎదిగే పిల్లలకి కాస్ట్‌లీ అనేది అస్సలు కొనొద్దండి. ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నానన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈ మంత్‌లో వచ్చే బట్టలు నెక్స్ట్ మంత్‌లోకి రావట్లేదు. అలా అని చెప్పేసి నాకైతే నేను ఎక్కువ మనీ స్పెండ్ చేసేది కూడా బట్టల మీదనే. నాకు ఏ డ్రెస్ నచ్చితే అది కంపల్సరీ మా పిల్లలకైతే తీసుకొస్తా. అలానే నాకు ఇవన్నీ జమ అయిపోయినాయండి. నేను లాస్ట్ మంతే తీసి పడేసాను. చాలా బట్టలు వెళ్ళినాయన్నమాట. కానీ ఈ మంత్ మళ్ళీ ఒక 15 డేస్‌కే చూడండి ఎలా అయిపోయాయో. చాలా నాకు తెలిసినంత మట్టుకు మాత్రము పిల్లలకి ఒక 4 జతలు డైలీ వేర్ మాత్రమే ఉంచాలి. ఇన్ని బట్టలనేది వాళ్ళకి తీసుకోవద్దండి. మా వారు ఢిల్లీకి డ్యూటీ మీద అలా వెళ్ళడము, మా పిల్లలకి బట్టలు తీసుకురావడము ఇలా అయిపోయింది మొత్తము. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఇదిగోండి ఈ బట్టలైతే అసలు నేను ట్యాగ్స్ కూడా తీయలేను. ఎన్ని బట్టలు, ఎన్ని టీ షర్ట్‌లు ఉన్నాయో. సో మీరైతే అలా చెయ్యకండి. మన పిల్లలకి ఎంతవరకు అవసరమో బట్టలు అంతవరకే కొనండి. ఇలా అన్నీ కొని కబోర్డ్స్ నింపడం కంటే వాళ్ళు ఏది వేసుకుంటారు, ఏది షుడ్ అండ్ మస్ట్ అని చెప్పేసి తెలుసుకొని పిల్లలకి బట్టలైతే కొనాలి అనేది నా సజెషను. నేను నేర్చుకుంది ఏంటంటే అదే. పిల్లలకి ఎంతవరకు అవసరమో బట్టలు అంతవరకే తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు రోజు రోజుకు పెరుగుతారు కాబట్టి వాళ్ళకి ఈరోజు వచ్చిన బట్టలు రేపు రావు. చూడండి ఇక్కడైతే వన్ సైడు నా టాప్స్ అన్నీ పెట్టేస్తున్నాను. అసలు పిల్లల వరకు ఎందుకండి, నేను కూడా పైన నాకు ఏ టాప్ కనిపిస్తే అదే వేసుకొని వెళ్ళిపోతాను కానీ అసలు కింద మరి ఏ టాప్ ఉంది ఏంటి ఇది వేసుకుందామని చెప్పేసి అస్సలు నాకే లేనప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందండి. ఇక్కడైతే చూడండి మా బాబు టీ షర్ట్లన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇటు సైడ్ ఉన్న ఈ టీ షర్ట్లన్నీ అసలు ఆ ట్యాగ్స్ తీయని టీ షర్ట్లేనండి. తర్వాత వన్ సైడ్ ఏమో మా బాబు ఈ పాయింట్ సెట్లు అండ్ డైలీ షార్ట్స్ అనేది పెట్టాను. ఇక్కడ చూడండి మా పాప ఈ సెల్ఫ్ మరి ఈ ర్యాక్ మొత్తము మా పాపది. ఇలా పాత శాల్వాలు ఏమైనా ఉంటే అవి కిందేసుకొని ఇలా బట్టలైతే ఆర్గనైజ్ చేసుకుంటే చాలా నీట్‌గా చాలా బాగుంటాయండి. ఈ ర్యాక్ అంతా మా పాపది డైలీ వేర్ అన్నమాట. పిల్లలు స్కూల్‌కి వెళ్తారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ యూనిఫామే వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఇవి అంతా వాళ్ళకి అవసరం ఉండదండి. కాబట్టి ఒక 4 జతలుంటే డైలీ వేర్ సరిపోతుందనేది నా అభిప్రాయము. మీరేమనుకుంటారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా వారైతే ఎక్కడికెళ్ళినా కానీ ఫస్ట్ పిల్లలకి బట్టలు తీసుకుందాము అన్నట్టే చూస్తారు మా వారు. చూడండి ఎన్ని టీ షర్ట్‌లు ఉన్నాయో. అసలు వాళ్ళు డైలీ స్కూల్‌కే వెళ్తారు. ఇవన్నీ బట్టలు వాళ్ళు ఎప్పుడు వేసుకుంటారు. అందుకనే చాలా వరకైతే నావి అసలు ఓల్డ్ ఏజ్ హోమ్‌కే వెళ్ళిపోతాయండి ఎక్కువ బట్టలైతే. సో నేను అయితే మా వారికి సన్మానం జరిగినప్పుడు వచ్చిన ఇలా శాల్వాలు ఉంటాయి కదా, అవి ఇలా కింద వేసుకొని ఇలా బట్టలైతే ఫోల్డ్ చేసుకొని ఇలా నేను కబోర్డ్స్‌లో సెట్ చేసుకుంటాను. ఇది చూడండి అసలు ట్యాగ్ కూడా తీయలేదు ఇప్పటి టీ షర్టు. అసలు అది మా పాపకేమో చిన్నగా అయిపోయింది. అది ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఈ పాయింట్ షర్ట్ కూడా అసలు వేసుకోలేదు మా పాప. వాళ్ళు డైలీ స్కూల్‌కే వెళ్తారు. ఇవి వేసుకునే అంత టైం కూడా వాళ్ళకి రాదు. ఈ టీ షర్ట్ అయితే అసలు ట్యాగ్ కూడా తీయలేదు చూడండి. ఇదిగోండి ట్యాగ్ లేని టీ షర్ట్‌లు ఎన్ని వస్తున్నాయో మీరే చూడండి.
ఇదిగోండి ఇదేమో శ్రీలంక వెళ్ళినప్పుడు మా పాప తీసుకుంది. నేను ఇలా సరదాగా వేసుకొని ఇది అవసరమా లేదా అని చెప్పేసి చూసి తర్వాత మా పాప ఇప్పుడు ఎలాగో వింటర్ సీజన్ కాబట్టి తనకు అవసరం ఉంటుందని చెప్పేసి సైడ్కి ఉంచాను. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు. తర్వాత ఇలా ఒక చిన్న బాస్కెట్లో మా డైలీ వేర్ వేసుకోవాలండి. అంటే మనకు యూనిఫామ్, పిల్లల యూనిఫామ్స్, తర్వాత ఇలా కర్చీఫ్స్, వాళ్ళ అండర్ వేర్స్ అన్నీ ఇలా మనం పక్కన వేరే కబోర్డ్లో ఇలా చిన్న బాస్కెట్లో వేసుకున్నామంటే వాళ్ళకు డైలీ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ అందులో వెతకవలసిన అవసరం లేదు బట్టలలో. ఇలా మనం డైలీ వేర్ పక్కన పెట్టుకుంటే మనకు ఎలాంటి ఏ ఇబ్బంది ఉండదు. యూనిఫామ్స్ అయితే నేను డైలీ మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక 1 అవర్ ముందు నేను ఐరన్ చేసి పెట్టేస్తాను. చూడండి ఇలా మ్యాప్కిన్స్, తర్వాత ఇలా షూస్ అన్నీ కూడా నేను ఇలా ఒక చిన్న బాస్కెట్లో సర్దేస్తున్నాను మా పిల్లలై సపరేట్గా ఉండాలని. తర్వాత మా పాప కరాటేకి వెళ్తుంది, తన బట్టలు కూడా అందులోనే పెట్టేశాను. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో. వన్ సైడ్ అయితే మొత్తం నా టాప్స్, ఇంకో సైడ్ ఏమో ఇక్కడ లెగిన్స్, తర్వాత నా శారీ పెట్టుకోట్స్, అవి నైటీస్, అవి ఒక ర్యాక్లో పెట్టేశాను. తర్వాత వన్ సైడ్ మా బాబు ఈ పైన షర్ట్లు, తర్వాత టీ షర్ట్లు, కింద సెకండ్ మొత్తం ర్యాక్ మొత్తం మా పాపయే ఉన్నాయండి మొత్తము. అసలు మా పాపయే వేసుకొని చాలా ఉన్నాయన్నమాట బట్టలు అయితే. చూడండి తర్వాత ఇలా చున్నీలన్నీ ఫోల్డ్ చేసి ఇవన్నీ కూడా ఒక బాస్కెట్లో పెట్టేశాను. మనకు ఎప్పుడు ఏ చున్నీ కావాలన్నా కూడా మనం ఈజీగా తీసుకోవడానికి ఇవి వేరే. ఎప్పుడైనా సరే పిల్లల డైలీ వేర్లో మనము డైలీ యూజ్ చేసే బట్టలు అనేవి కలపొద్దండి. ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్స్, కర్చిప్స్, హ్యాండ్ కర్చిప్స్, తర్వాత షూస్ ఇవన్నీ కూడా వేరే సపరేట్గా పెట్టేసుకుంటే డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా వాళ్ళంతటా వాళ్ళే తీసుకొని బట్టలు వేసుకునే విధంగా ఆర్గనైజేషన్ చేసుకోవాలి. సో ఈ వీడియోనైతే ఇదండి. నేను ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.